ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. ఇందులో టైం పీరియడ్ గురించి తెలుసుకుందాం మనం. యాక్చువల్గా మనకి డిఫరెంట్ టైం పీరియడ్స్తో డినోట్ చేస్తూ ఉంటారనమాట ఇయర్స్ని. బీసీ, ఏడి, సిఈ, బీసీఈ అట్లా. ఓకే, బీసీ అంటే బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, అంటే జీసస్ పుట్టక ముందు అని అర్థం. మనం తెలుగులో క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అట్లా అంటాం. ఓకే, ఏడి అంటే యానో డామిని అని అర్థం. అంటే ఇది లాటిన్ వర్డ్స్ ఇవన్నీ కూడా. ఇది యానో డామిని అనేది లాటిన్ వర్డ్ అనమాట. ఓకే, అంటే జీసస్ పుట్టిన ఇయర్ అని అర్థం. బట్ మనకి ఏంటి అని అంటే రిలీజియస్ ఇంటర్ఫేసెస్ అనేవి సైంటిఫిక్గా, అకాడమిక్గా ఇన్వాల్వ్ అవ్వకూడదు. సో మనం ఇక్కడ బీసీ, ఏడి అని యూస్ చేయకుండా సిఈ, బీసీ అని యూస్ చేస్తాం. ఓకే, అంటే ఏడి అండ్ సిఈ సేమ్, బట్ మనం చెప్పేటప్పుడు సిఈగా యూస్ చేస్తాం. సిఈ అంటే కామన్ ఎరా. బీసీఈ కూడా సేమ్. మనం బీసీఈ అంటే బిఫోర్ కామన్ ఎరా ఇలా యూస్ చేస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ ఉంది 3600 బీసీ టు 500 ఏడి అంటున్నాం. సో మనం ఇప్పుడు ప్రజెంట్ దీని ప్రకారం ఎలా పిలుస్తాం? 3600 బీసీఈ టు 500 సిఈ అని పిలుస్తాం. ఓకే, సో మనం ఇవి వాడకుండా ఏంటంటే అకాడమిక్ అండ్ సైంటిఫిక్గా ఈసీఈ, బీసీఈ ఇవి వాడతాం అన్నమాట. ఓకే, ఇవి ఎలా వెళ్తాయి అని అంటే డైరెక్ట్గా బీసీఈ తర్వాత ఏడి అనేది స్టార్ట్ అవుతుంది. అంటే క్రైస్ట్ పుట్టక ముందు, పుట్టిన తర్వాత అన్నట్టుగా అనమాట. ఓకే, అంటే ఇవి రివర్స్ ఆర్డర్లో వెళ్తాయి పైకి వెళ్ళేవి. 1 2 3 4 5 అట్లా రివర్స్ ఆర్డర్లో. ఇప్పుడు మనం చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను చూడండి. If we see 2 BCE, it means 2 years before Christ birth. 2 years before Christ birth. ఓకే, ఇప్పుడు మనం ఇలా చెప్పొచ్చు అనమాట. లైక్ టైం పీరియడ్ చెప్పాలి 3 to 1 అంటే 3 BCE to 1 BCE అలా చెప్పాలి. ఫార్వర్డ్ వెళ్తున్నట్టు, పై ఇట్లా ఫార్వర్డ్ కిందకి వెళ్తున్నట్టు అనమాట మనం. ఓకే, 3 to 1 1 2 3 4 అలా. ఓకే, 3 to 1 BCE, 1 2 3 4 ది సిఈ ఆర్ ఏడి అట్లా అనమాట. ఓకే, 2 BCE టు 2 ఏడి ఎంత గ్యాప్ ఉన్నట్టు? 4 years గ్యాప్ ఉన్నట్టు. ఇది చూడండి, 30 BCE టు 30 CE ఎంత గ్యాప్ ఉన్నట్టు? 30 BCE నుంచి 0 వరకు ఇక్కడ 0 అనేది ఉండదు అనమాట. అంటే 30 BCE టు 1, మళ్ళీ అక్కడి నుంచి నెక్స్ట్ మళ్ళీ 1 CE టు 30 అంటే 60 years గ్యాప్ ఉన్నట్టు. మీకు అర్థమవుతుంది కదా? సో అలా అనమాట. ఇది ఏమంటారు, ఎక్కువ నుంచి తక్కువకి, హై టు లో అండ్ దెన్ లో టు హై ఇలా కంటిన్యూ అవుతుంది అనమాట. మీకు అర్థమైంది కదా? లాంగ్ వీడియోలో మిగతాది కంటిన్యూ చేద్దాము. సో అక్కడ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఈ షార్ట్ వీడియో ఇంకింతే. చెక్ ఇట్ అవుట్ ది లాంగ్ వీడియోస్ ఫర్ మోర్ డీటెయిల్స్.